करना चाहते हो भाई? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा। स्वीकार नहीं करेंगे मतलब क्या है? कैसे बोल सकते? మీరు అల్లాకి ఒక ముస్లిం వాళ్ళ ప్రాపర్టీ కానివ్వండి, వాళ్ళ ల్యాండ్ కానివ్వండి, ఏదైనా డొనేట్ చేయవచ్చు. ఒకసారి అది వకఫ్గా డొనేట్ చేస్తే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవచ్చు. దీంట్లో హిందువులు ఎక్కడ లేరు. ఇప్పుడు ముస్లిం వాళ్ళ దాంట్లోనే ప్రాబ్లం ఉంది. ముస్లిమ్స్ని ప్లీజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కేసులో వెళ్ళలేరు. వేట్ ద్వారా వకఫ్ ప్రాపర్టీ అంటున్నారు. పాత పార్లమెంట్ బిల్డింగ్, రాష్ట్రపతి భవన్ వకఫ్ ప్రాపర్టీ. ఎక్కడండి ఇదంతా? ఇస్లాం ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది? మన హిందూయిజం ఎప్పటి నుంచి ఉందో? ప్రస్తుతం ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ పని నెమ్మదిగా ముగిసిపోయినట్టే అనిపిస్తుంది. ఆనాడు ముస్లిమ్స్ చేసిన చాలా పిచ్చి పనులను ఇప్పుడు భారత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా క్లోజ్ చేసుకుంటూ వస్తుంది. దానిలో భాగంగా ఇటీవల వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని క్లోజ్ చేసింది. అలా క్లోజ్ చేసిన దగ్గర నుండి ముస్లిమ్స్ తెగ బాధపడిపోతూ ఈ బిల్లుని రద్దు చేయాలి అని గోల పెడుతున్నారు. అండ్ వీళ్ళకి సపోర్ట్గా చాలా కాలం దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ కూడా వీరికి సపోర్ట్ అందిస్తుంది. అయితే అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? ఇది రద్దు చేస్తే ముస్లిమ్స్కి వచ్చిన నష్టం ఏంటి? అసలు ఈ వక్ఫ్ బోర్డ్ని అడ్డుపెట్టుకొని వీళ్ళు దేశాన్ని ఎలా వాడుకున్నారు? అన్ని విషయాలు తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక వీడియో ఇది. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమిని అమ్మడానికి విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారే అనుకోండి. అక్కడ ఒక థర్డ్ పార్టీ వచ్చి ఈ భూమి మీది కాదు, దీన్ని మీరు అమ్మలేరు, ఈ భూమి ఎన్నో సంవత్సరాల క్రితం మాకు దానం ఇచ్చేశారు అని చెప్తే ఎలా ఉంటుంది? సెప్టెంబర్ 2022న తమిళనాడు తిరుచానూర్పల్లి గ్రామంలో రైతులతో ఇలాగే జరిగింది. తమిళనాడులోని ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డ్ దాదాపుగా 18 విలేజెస్ను 369 ఎకరాల భూమిని మాది అని రైతుల దగ్గర నుండి లాక్కునే ప్రయత్నం చేసింది. షాకింగ్ విషయం ఏంటంటే ఇందులో దాదాపు 1500 సంవత్సరాల పురాతనమైన హిందూ టెంపుల్ కూడా ఉంది. 1500 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ని కూడా ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు మాది అని చెప్పి బెదిరించి లాక్కునే ప్రయత్నం చేశారు. ఇది మన దేశంలో మొదటిసారి జరిగింది కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ వేలల్లో ఉన్నాయి. వక్ఫ్ బోర్డు ఇతర భూముల్లో బోర్డులను పాతేసి ఇది మాది అని చెప్పేస్తారు. కేవలం టెంపుల్స్, హిందువుల భూముల్ని మాత్రమే కాదు, దేశంలోని ఇంపార్టెంట్ ప్రదేశాలను కూడా వీళ్ళు మాదే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇలా వాళ్లకు నచ్చింది ప్రతిదీ మాదే అంటూ ఈ వక్ఫ్ బోర్డ్ని అడ్డుపెట్టుకుని ఈ ముస్లిమ్స్ దేశాన్ని దోచేస్తున్నారు. అందుకే ప్రజెంట్ మోదీ గవర్నమెంట్ ఈ వక్ఫ్ బోర్డు చేస్తున్న అరాచకాలను అడ్డుకునేందుకు వాళ్ళ అవినీతిని ఎక్స్ప్లోర్ చేయడానికి దీనిపైన కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. కానీ మన దేశ రాజకీయాలు మీకు తెలిసినవే కదా. పవర్లో ఉన్న పార్టీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకువస్తే ఆపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీలు సొంత ప్రయోజనం కోసం దానిపైన మత రాజకీయాలు మొదలుపెట్టాయి. ఈ బిల్లు ఒక మతానికి వ్యతిరేకంగా ఉంది అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారు. మీరు చెప్తే నమ్మరు, ప్రజెంట్ వక్ఫ్ బోర్డు దగ్గర దాదాపుగా 9 లక్షల ఎకరాల ప్రాపర్టీస్ ఉన్నాయి. మన భారత మిలిటరీ అండ్ రైల్వే తర్వాత అత్యధిక భూములు ఉన్నవి ఈ వక్ఫ్ బోర్డు దగ్గర మాత్రమే. ప్రెజెంట్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న ఆస్తుల విలువ 1,20,000 కోట్ల రూపాయలు. ఇంత డబ్బు ఒక స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉండదు. అండ్ ఇది మన దేశానికి చాలా ప్రమాదకరం. అందుకే ఈ వీడియోలో మనం అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, దీనివల్ల దేశానికి వస్తున్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఏంటి, దానివల్ల ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలను డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మన ఛానల్లో రోజుకొక వీడియో వస్తుంది. అలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వక్ఫ్ బోర్డ్ అంటే అల్లా దేవుడి పేరు మీద దానం చేసిన ప్రాపర్టీస్ అనే అర్థం. ఈ వక్ఫ్ బోర్డ్ అనే కాన్సెప్ట్ మన ఇండియాలో స్వాతంత్రం తర్వాత ఇంట్రడ్యూస్ చేయబడింది. మన దేశాన్ని మతం పేరు మీద 2 ముక్కలుగా డివైడ్ చేశారు. ఒకటి పాకిస్తాన్, రెండవది ఇండియా. 1947 సమయంలో మన దేశంలో ఉన్న చాలామంది ముస్లింలు ఇండియా నుండి పాకిస్తాన్కి అండ్ బంగ్లాదేశ్కి వలస వెళ్ళిపోయారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న హిందువులు ఇండియాకి వచ్చేశారు. బై ద వే, ఆ సమయంలోనే భారతదేశంలో ఉన్న ముస్లింలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ చాలామంది ముస్లిం కావాలని ఇష్టంతో మన ఇండియాలో ఉండిపోయారు. కానీ పాకిస్తాన్లో ఉన్న హిందువులకు ఎటువంటి ఆప్షన్ లేదు. వాళ్ళు ఆ దేశం వదిలి ఇండియాకు రావాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్ ఒక కంప్లీట్ ముస్లిం కంట్రీగా ఫామ్ అయింది. ఆ దేశంలో వేరే మతం వాళ్ళకి చోటు లేదు. అయితే మన ఇండియా నుండి పాకిస్తాన్, బంగ్లాదేశ్కి వలస వెళ్ళిపోయిన ముస్లింల ఆస్తులు, ఉదాహరణకి వాళ్ళ ఇళ్ళు, వాళ్లకు ఉన్న ల్యాండ్స్ అండ్ ఇతర ప్రాపర్టీస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు.
అలాంటి ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయడానికి నెహ్రూ గారు 1950లో వక్ఫ్ బోర్డ్ని ఏర్పాటు చేశారు. 1954లో ఈ వక్ఫ్ బోర్డ్ భారత గవర్నమెంట్లో భాగమైంది. కానీ ఇక్కడ మీరు లాజిక్ని గమనించండి. ఇండియా నుండి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ ప్రాపర్టీస్ మొత్తాన్ని వక్ఫ్ బోర్డ్ తన అండర్లోకి పెట్టుకుంది. కానీ ఆ సమయంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి మన ఇండియాకు వచ్చేసిన హిందువులు, సిక్కుల ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడానికి మాత్రం ఆ దేశాల్లో ఎటువంటి బోర్డు లేదు. వాళ్ళ ప్రాపర్టీస్ని పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ అక్కడి ప్రజలు కబ్జా చేసుకున్నారు. కానీ మన దేశంలో మాత్రం ముస్లిమ్స్ కోసం సపరేట్గా వక్ఫ్ బోర్డ్ని ఏర్పాటు చేసి వాళ్ళ భూముల్ని వాళ్లకు అప్పచెప్పారు. ఎందుకంటే మన దేశం ఒక సెక్యులర్ కంట్రీ కాబట్టి. ఈ వక్ఫ్ బోర్డ్ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత 1964లో సెంట్రల్ వర్క్ కౌన్సిల్ ఏర్పడింది. ఈ కౌన్సిల్లో భారత్లో ఉన్న ముస్లింల ప్రాపర్టీస్ అన్నిటినీ వక్ఫ్ బోర్డ్ అండర్లోకి తెచ్చుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఐపీఎస్ అధికారి, టౌన్ ప్లానర్ అండ్ అడ్వకేట్, ఒక ఇస్లామిక్ స్కాలర్ ఉంటారు. షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ కంప్లీట్ బోర్డులో అందరూ ముస్లింలే ఉంటారు. వేరే మతం వాళ్ళకి చోట్లేదు. అదేంటి, మన భారత్ ఒక సెక్యులర్ కంట్రీ కదా అంటే అదే మ్యాజిక్. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రో అది కంప్లీట్గా ముస్లింలకు చెందిన బోర్డు కాబట్టి అందులో ముస్లింలే ఉంటారు, అందులో తప్పేముంది అని. దీనికి ఆన్సర్ మీకు ముందు తెలుస్తుంది. జాగ్రత్తగా వీడియోని వినండి. ఈ వక్ఫ్ బోర్డుకు చెందిన ప్రాపర్టీస్లో మన భారత ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోకూడదు. అదేంటి, ఆ ప్రాపర్టీస్ అని మన దేశంలో ఉన్నప్పుడు భారత ప్రభుత్వానికి ఎందుకు రైట్స్ లేవు అంటే నెహ్రూ గారు వక్ఫ్ బోర్డుని మొదలుపెట్టినప్పటి నుండి రూల్స్ అలానే ఉన్నాయి. వర్క్ ప్రాపర్టీస్ అన్ని ఇండియాలోనూ ఉన్నప్పటికీ వాటిపైన భారత ప్రభుత్వానికి ఎటువంటి హక్కు ఉండదు. కానీ హిందువుల దేవాలయాల్ని, ఆ దేవాలయాలకు చెందిన ఆస్తుల్ని కూడా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఇదెక్కడ సెక్యులరిజమో నాకు అర్థం కావడం లేదు. ఒక మతానికి చెందిన ప్రాపర్టీస్ అండ్ వాళ్ళ మసీదులపైన గవర్నమెంట్కి అసలు అధికారమే ఉండదు. కానీ భారతదేశంలో ఉన్న అతిపెద్ద మతమైన హిందువుల దేవాలయాల్ని, ఆ దేవాలయాల ప్రాపర్టీస్ని గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. సెక్యులర్ దేశం అంటే అన్ని మతాలకు సమానమైన హక్కులు ఉండాలి కదా. కానీ ఇలాంటి భేదభావం ఎందుకు? ఈ వక్ఫ్ బోర్డుకి చెందిన ప్రాపర్టీస్లో మసీదులు కట్టడం, ముస్లింల పిల్లలకు చదువుకునే మదర్సాలను కట్టడం అండ్ హాస్పిటల్స్ తప్ప వేరే ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు. కానీ రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఆ రెంట్ డబ్బులు కూడా వక్ఫ్ బోర్డే తీసుకుంటుంది. గవర్నమెంట్కి ఒక్క పైసా ఇవ్వదు. స్టోరీ ఇక్కడతోనే అయిపోలేదు. వక్ఫ్ బోర్డ్ 1995 పివి నరసింహారావు గారి పాలనలో మరింత స్ట్రాంగ్గా మారింది. అప్పటి అమెండ్మెంట్స్ ప్రకారం వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించిన ఏ గొడవలోనూ కూడా గవర్నమెంట్ కానీ భారతీయ న్యాయ వ్యవస్థ కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. వక్ఫ్ బోర్డుకి చెందిన ట్రిబ్యునల్ కోర్టు ఏ తీర్పునైతే ఇస్తుందో అదే ఫైనల్. దాన్ని భారత్లో ఉన్న అన్ని హైకోర్టు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఫాలో అవ్వాలి. చూడండి, ఈవెన్ మన దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ గొడవల్లో ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం లేదు అండ్ అధికారం కూడా లేదు. ఎప్పుడైతే ఈ వక్ఫ్ బోర్డు ఇంత పవర్ఫుల్గా మారిందో వాళ్ళు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ వక్ఫ్ బోర్డు హిందువులకు చెందిన వేల ఎకరాల భూమిని లాగేసుకుంది. ఈవెన్ వీళ్ళు కంప్లీట్ విలేజ్ను, హిందూ టెంపుల్స్ని కూడా తమ అండర్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కొన్నిటిని తెచ్చుకున్నారు కూడా. ఇప్పటికీ మీలో కొందరు అనుకోవచ్చు, బ్రదర్ వక్ఫ్ బోర్డు వచ్చి మన భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తే మన గవర్నమెంట్కి కంప్లైంట్ చేయవచ్చు కదా అని. అదే అసలు సమస్య. వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి మీ భూమిని మాది అని చెప్తే మీరు ఎక్కడా కంప్లైంట్ చేయలేరు. అండ్ వక్ఫ్ బోర్డు వాళ్ళు వాళ్లకు నచ్చిన భూమిని మాది అని క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు మనమే ఆ భూమి వక్ఫ్ బోర్డుది కాదు, మనది అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే వక్ఫ్ బోర్డుకి ఈ భూమి వాళ్ళది అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయలేదు అనుకుంటే ఆ భూమి వాళ్ళు లాగేసుకుంటారు. ఇఫ్ నువ్వు వక్ఫ్ బోర్డు పైన పోరాడాలి అనుకుంటే ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలుసా? వర్క్ ట్రిబ్యునల్ కోర్టులో. షాకింగ్ విషయం ఏంటంటే అందులో అందరూ ముస్లిమ్సే ఉంటారు. వాళ్ళు నువ్వు చెప్పే మాటల్ని విని నువ్విచ్చే ప్రూఫ్స్ని స్టడీ చేసి ఆ భూమి నీదా కాదా అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, అలాంటి ప్లేస్లో మీకు న్యాయం జరిగే ఛాన్స్ ఎంతవరకు ఉన్నాయి? ఈ వక్ఫ్ బోర్డ్ ఇంత పవర్ఫుల్గా మారింది ఎక్కువగా కాంగ్రెస్ పవర్లో ఉన్న సమయంలో. అందుకే చాలామంది కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసి తమ ఓటు బ్యాంకుని పెంచుకుంటుంది. ముస్లిం మతానికి ఫేవర్గా ఉంటూ వక్ఫ్ బోర్డ్ని సపోర్ట్ అందిస్తూ ఆ కమ్యూనిటీలో తమ ఓట్ షేర్ని పెంచుకుంటున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది మీరు నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ చాలామంది నిపుణులు అడిగే క్వశ్చన్ ఏంటంటే వక్ఫ్ బోర్డ్ లాంటి ఫెసిలిటీస్ కేవలం ముస్లిమ్స్కే ఎందుకు ఉన్నాయి అని. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ముస్లిం మైనారిటీలు కాబట్టి వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఇచ్చాము అని. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముస్లిమ్స్ మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ మైనారిటీ కమ్యూనిటీ.
అలాంటప్పుడు క్రిస్టియన్స్కి కూడా ఒక సెపరేట్ బోర్డు ఉండాలి, సిక్కులకు ఉండాలి, బౌద్ధులకి ఉండాలి, జైనులకు కూడా ఉండాలి. కానీ కేవలం ముస్లిమ్స్కి మాత్రమే ఈ స్పెషల్ ఫెసిలిటీలు ఎందుకు ప్రొవైడ్ చేశారు? మన దేశం సెక్యులర్ కంట్రీ అంటే అన్ని మతాలను సమానంగా చూడాలి. అలాంటప్పుడు కేవలం ముస్లిం మతానికే ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని పవర్స్ని ఎందుకు ఇచ్చారు? ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి ఆర్టికల్ 25 అండ్ 26కి విరుద్ధం కదా. మన దేశంలో అన్ని మతాల వారు ప్రజలంతా సమానం అన్నప్పుడు కేవలం ఒక మతానికి ఇన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది? ఆ సమయంలో పవర్లో ఉన్న నాయకులు కావాలని ఇదంతా ప్లాన్ చేశారా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వర్క్ బోర్డులో ఉండే అందరినీ స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. ఈ వర్క్ బోర్డు ద్వారా గవర్నమెంట్కి ₹1 ఆదాయం రాదు. వర్క్ బోర్డు సంపాదించే 100 కోట్ల రూపాయల్ని వాళ్లే ఉంచుకుంటారు అండ్ పంచుకుంటారు. మరి అలాంటప్పుడు ఈ బోర్డులో పనిచేసే ఎంప్లాయీస్కి గవర్నమెంట్ శాలరీస్ ఎందుకు పే చేస్తుంది? లక్షల కోట్ల ఆస్తులున్న వర్క్ బోర్డుకి గవర్నమెంట్ శాలరీస్ పే చేయాల్సిన అవసరం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ముస్లిం మతానికి చెందిన ప్రాపర్టీస్ని మేనేజ్ చేసి వారికి శాలరీస్ పే చేస్తుంది. కానీ దేశంలో ఉన్న ఇతర మతాల వారికి, ఉదాహరణకి పండితులకు, దేవాలయాల్ని మేనేజ్ చేసేవారికి, చర్చిలో పనిచేసే పాస్టర్లకి, సిక్కులకు, బౌద్ధ మత గురువులకు గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుందా? లేదు కదా. అలాంటప్పుడు ఈ మతానికి ఎందుకు గవర్నమెంట్ పే చేస్తుంది? ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే భారత ప్రభుత్వం హిందూ దేవాలయాల నుండి ఆ దేవాలయాల ప్రాపర్టీస్ నుంచి వచ్చే డబ్బులను తీసుకుంటుంది అండ్ వాటిని తమ అండర్లోనే పెట్టుకుంటుంది. కానీ ముస్లిం ప్రాపర్టీస్ని వర్క్ బోర్డు చూసుకుంటుంది. అందులో గవర్నమెంట్ అస్సలు ఇన్వాల్వ్ కాదు. వర్క్ బోర్డు నుండి గవర్నమెంట్కి ₹1 ఆదాయం రాదు. మొత్తం వాళ్లే వాడుకుంటారు. అయినప్పటికీ వర్క్ బోర్డులో పనిచేసే వారికి గవర్నమెంట్ శాలరీస్ పే చేస్తుంది. ఇదెక్కడ సెక్యులరిజం? వర్క్ బోర్డు తమ ప్రాపర్టీస్ ద్వారా దాదాపుగా సంవత్సరానికి ₹200 కోట్ల సంపాదిస్తుంది. దీన్ని చాలా రోజుల వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజలు ఈ వర్క్ బోర్డు గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుండి వీళ్ళు తమ రెవెన్యూని మార్చి చూపిస్తున్నారు. 2020-2021 సమయంలో దాదాపుగా 100 కోట్లు సంపాదించిన వర్క్ బోర్డు 2023-24 వచ్చేసరికి కేవలం ₹1 మాత్రమే సంపాదించిందట. ఇవి వర్క్ బోర్డు వాళ్ళు చెప్తున్న లెక్కలు. రెవెన్యూ ఇంత భారీగా ఎలా తగ్గింది అంటే వీళ్ళ దగ్గర నుండి ఎటువంటి ఆన్సర్ లేదు. అందుకే చాలా మంది ప్రజలు ఈ వర్క్ బోర్డు వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తున్నారు, నెంబర్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. వర్క్ బోర్డు చేసే ఇంకో అతిపెద్ద మోసం ఏంటో తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. దీన్నే ల్యాండ్ జిహాదీ అని కూడా కొంతమంది చెప్తున్నారు. వీళ్ళు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ రైతుల భూముల్ని ఇవి మావే అని క్లెయిమ్ చేసుకున్నారు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, వర్క్ బోర్డు మీ భూమిని మాది అని క్లెయిమ్ చేస్తే మీరు దాన్ని అది మా భూమి అని ప్రూవ్ చేసుకోవాలి. వర్క్ బోర్డు కూడా వాళ్ళదే కాబట్టి ఇందులో మీకు న్యాయం జరిగే ఛాన్సెస్ 0 ఉంటాయి. అయితే ఈ వర్క్ బోర్డు తన పవర్ని ఉపయోగించి ఇస్లాం మతాన్ని స్ప్రెడ్ చేస్తుంది. వీళ్ళు ట్రైబల్ ఏరియాలో ఉండే రైతుల భూముల్ని లాక్కుని మీ భూములు మీకు తిరిగి కావాలి అంటే ఇస్లాం మతంలోనికి కన్వర్ట్ అవ్వాలని బెదిరించి తమ మతాన్ని స్ప్రెడ్ చేసుకుంటుంది. అంతేకాదు అక్కడ ట్రైబల్ ఏరియాలో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుని వాళ్ళ 1000 ఎకరాల భూమిని ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇవి నేను ఊరికి గాల్లో చెప్తున్న మాటలు కాదు. కావాలి అంటే మీరు ఒక్కసారి రీసెర్చ్ చేసి తెలుసుకోండి. అందుకే కదా ఈ వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతున్నాయి. మీరు చెప్తే నమ్మరు. 2015 మార్చి సమయంలో వర్క్ బోర్డు దగ్గర 3,47,143 ఎకరాల భూమి ఉండేది. ఇది 2024 జూలై వచ్చేసరికి 8,72,320 ఎకరాలకు చేరింది. కేవలం 10 సంవత్సరాల్లో 5 లక్షల ఎకరాల భూమి వీళ్లకు ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఒక మతానికి చెందిన బోర్డుకి ఇన్ని పవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు తప్పు చేసిన ఇతరులు క్వశ్చన్ చేయకూడదు అంటే ఇది ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ అవుతుంది? వీటన్నిటికీ ఆపడానికే మోదీ ప్రభుత్వం వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వర్క్ అమెండ్మెంట్ బిల్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ముస్లిం సమాజానికి, ఇతర ప్రజలకు మంచి చేసేవే. కానీ దీనిపై కొంతమంది ముస్లిం లీడర్స్ కావాలని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇక మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన వర్క్ అమెండ్మెంట్ బిల్ 2024లో ఏముంది, వీళ్ళు ఎటువంటి మార్పులు తేబోతున్నారు అనే విషయానికి వస్తే, నెంబర్ 1, వర్క్ బోర్డ్ ఇప్పటి వరకు గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా ప్రాపర్టీస్ని తీసుకుని ఉంటే వాటన్నిటిని తిరిగి గవర్నమెంట్కి అప్పచెప్పాలి. నెంబర్ 2, వర్క్ బోర్డు వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఇది మాది అని ఇకపై నుండి క్లెయిమ్ చేయరాదు. ఒక ప్రాంతంలో భూమి ఆర్ ఇతర ప్రాపర్టీ వర్క్ బోర్డుకి చెందిందా కాదా అని డిసైడ్ చేసేది వర్క్ బోర్డు కాదు. ఈ అన్ని విషయాలను ఇకపై నుండి ఆ ఏరియాకు చెందిన కలెక్టర్ చూసుకుంటాడు. నెంబర్ 3,
ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, సెంట్రల్ వర్క్ బోర్డ్ కౌన్సిల్లో ఉండే మెంబర్స్ అంతా ముస్లింలే ఉండాలని ఇంతకు ముందు రూల్స్ చెప్తూ ఉన్నాయి. కానీ ఇకపై నుండి అట్లీస్ట్ ఇందులో 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలి. నెంబర్ 4, ఇంతకు ముందు వర్క్ బోర్డు వచ్చి మీ భూమిని లాక్కుంటే మన దేశంలోని సివిల్ కోర్టులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యేవి కాదు. దాంతో మనం వర్క్ బోర్డు దగ్గరికి వెళ్ళి మా భూమిని మాకు ఇచ్చేయండి అని బ్రతిమాలాల్సి వచ్చేది. ఇకపై అలా ఉండదు. వర్క్ బోర్డుపై మనం డైరెక్ట్గా హైకోర్టులో కంప్లైంట్ చేయవచ్చు. ఇకపై వర్క్ బోర్డు ప్రాపర్టీస్ గొడవల విషయంలో మన దేశ న్యాయ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అవ్వవచ్చు. నెంబర్ 5, వర్క్ బోర్డుకి చెందిన అన్ని ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్, అకౌంట్స్ అండ్ ప్రొసీడింగ్స్కి సంబంధించిన పూర్తి విషయాలు ఇకపై నుండి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయాలి. అండ్ వీటిని సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీనే దగ్గరుండి మానిటర్ చేస్తుంది. ఈ 5 రూల్స్లో ఏ రూల్ అయినా మీకు ముస్లింలకి విరుద్ధంగా అనిపించిందా? వర్క్ బోర్డు కేవలం ముస్లింల ప్రాపర్టీని మాత్రమే కాదు, ఇతర మతాల వారి ప్రాపర్టీని కూడా లాగేసుకుంటుంది. కాబట్టి వీళ్ళ కమిటీలో ఇతర మతాల వారు ఉండాల్సింది. అలాగే ఇకపై నుండి వర్క్ బోర్డు ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలన్నీ, ఆ ప్రాపర్టీ ద్వారా సంపాదించిన రెవెన్యూకి సంబంధించిన విషయాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుంది. అందులో తప్పేముంది? కానీ అపోజిషన్ పార్టీలు అండ్ ముస్లిం లీడర్లు మోదీ తీసుకొచ్చిన ఈ అమెండ్మెంట్ బిల్ ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది, దీంతో ప్రభుత్వం మా భూములను లాగేసుకుంటుంది, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ గొడవలు చేయడం, ప్రజల్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఈ వీడియో మొత్తం విన్నాక మీకేమనిపించింది? వర్క్ బోర్డు పైన మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళు ఇప్పటి వరకు తమకు నచ్చిన ప్రాపర్టీస్ మాది అంటూ లాగేసుకుంటూ వచ్చారు. దాన్ని క్వశ్చన్ చేయడం తప్ప, వర్క్ బోర్డు తమ ప్రాపర్టీతో ఏం చేస్తుంది, వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనే లెక్కల్ని అడగడం తప్ప, ఇక్కడ మోడీ ప్రభుత్వం ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో మాకు తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే దీని ద్వారా వచ్చే డబ్బు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. ఆ డబ్బు వీళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ఉండే ఉగ్రవాదులకి కూడా వాడే ఛాన్స్ చాలానే ఉంది. అప్పట్లో ఈ కాంగ్రెస్ చేసిన దారుణాలు ఇంకా చాలానే ఉన్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దేశాన్ని ఎన్ని విధాల నాశనం చేయవచ్చో అన్ని విధాల దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ పైన పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్